హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఇది సిల్క్ బ్లౌజేనండి. ఇది వచ్చేటప్పటికి లైనింగ్ అంతా జాయింట్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాము. ఈ బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే టక్స్ ఎలా వేసుకోవాలనేది ఉంది. అలాగే ఎల్బో హ్యాండ్స్ అనేది తీసుకున్నాము. అలాగే కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే మన వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఉందండి, చూడనోళ్ళు చూడొచ్చు. అలాగే మన వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీ కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ మీరు పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ నేను దీనికి లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత నడుం బెల్ట్ అనేది కుడుతున్నాము. ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలాగ ఉల్టా తీసుకొని చూడండి, ఇక్కడి నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలాగా 4 ఇంచులకి టక్స్ అనేది ఇలా వేసుకోవాలండి. చూసారా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ భాగం కూడా మనం లైనింగ్ అనేది జాయిన్ చేసాము. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి అయితే తీసుకోవాలి. 2.5 ఇంచులకి తీసుకొని ఇలాగండి చూడండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి మనం ఫోల్డింగ్ 2 ఇంచులకి చేసుకోవాలండి. 1.5 ఇంచు లేదా 2 ఇంచులు పొడవు వచ్చేటప్పుడు, టక్స్ పొడవు వచ్చేటప్పటికి 3 ఇంచులు తీసుకోవాలండి ఇలాగా. అలాగే ఇక్కడ సైడ్ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటాం కదా, అటు సైడ్ నుంచి 2.5 ఇంచులకి మనము టక్స్ అనేది వేసుకోవాలి, పొడవు అండి. అలాగే మూడో టక్స్ కూడా సేమ్ 3 ఇంచులకి పొడవు వేసుకోవాల్సి ఉంటుంది. 3.5 ఇంచులకి అయితే వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కప్స్ ఎంత నీట్గా వచ్చాయో అలా వస్తుందన్నమాట. ఇట్లా ఏళ్ళతో నేను ఎందుకు చూస్తున్నానంటే, ఈ ఏళ్ళతో కూడా 2.5 ఇంచులు మనం తీసుకొని టక్స్ అనేది వేసుకోగలుగుతాము. దానికోసం నేను అందాది ఇలా వేసేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా మనం టేప్ కొలతతో అయితే 2.5 ఇంచులకి అయితే వదిలిపెట్టేసి అక్కడి నుంచి మనం టక్స్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇలాగైతే టక్స్ చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ సిల్క్ బ్లౌజ్ కదండి, జారిపోతుంటుంది ఒక్కోసారి, మన టక్స్లోకి క్లాత్ అనేది రాదనమాట. అలాంటప్పుడు మన వీడియోలో చూడండి, టక్స్ వేసుకునేటప్పుడు ఎలాగా సిల్క్ క్లాత్కి వేసుకోవాలనేది ఉంది. మీకు అర్థం కాకపోతే ఇంకో వీడియోని చూడండి. ఈ హ్యాండ్స్ కూడా మనం లైనింగ్ అనేది జాయిన్ చేసాము. అలాగే షేప్ బెల్ట్స్ కూడా ఇలాగ లైనింగ్ జాయిన్ చేసేసి రెడీ చేసి పెట్టేసామండి. చూడండి, ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి సమానంగా చూసుకొని ఇక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బయట అంటే రోడ్డు మీద చాలామంది వర్షం పడుతుంది కదండి, బయట ఉన్నారనమాట, గోలగా ఉంది. ఈ రెండో టక్స్ కూడా మనం ఈ విధంగానే కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా ఆపోజిట్కి ఉండాలి. ఇక్కడి నుంచి ఇలాగా వేసుకొని ఈ చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక రెండో కుట్టు కూడా వేసేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఈ చివరి వరకు రెండో కుట్టు, అలాగే దీనికి కూడా రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఒకసారి ఇలాగ చూసుకోవాలి ఎలా వచ్చిందనేది. చూసారా, టక్స్ అనేది నీట్గా వచ్చింది. రెండు సమానంగానే ఉన్నాయండి, ఎక్కువ తక్కువ అనేది లేదు. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి. ఎప్పుడైనా ఉక్స్ పట్టికి కాటన్ వేసుకోవాలి, అంటే లైనింగ్ పీస్ వేసుకోవాలి. కాజా పట్టి సైడు మనము మెయిన్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఉక్స్ పట్టి కోసం వేస్తున్నానండి. ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి వచ్చేలాగా ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మడత పెట్టేసి ఇది లోపలికి వచ్చేయాలండి. సారీ, చూడండి, ఇలా లోపలికి వచ్చేయాలన్నమాట. ఇక్కడి నుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ చివరి వరకు ఒక కుట్టు వేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో. మనం ఉక్స్ పట్టి అయితే వేసుకుందాం. ఇప్పుడు దీనికి కాజా పట్టి వేసుకోవాలి. దీనికోసం మనం మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాము.
చూడండి, ఇది డబుల్ ఫోల్డ్ మీద తీసుకుంటున్నాను నేను. అంటే మనం లైనింగ్ ఉంటే లైనింగ్కి జాయింట్ చేసుకోవచ్చు, లైనింగ్ లేదంటే ఇది డబుల్ ఫోల్డ్ మీద తీసుకుంటున్నాను నేను. ఇలా డబుల్ ఫోల్డ్ ఒక కుట్టు వేసుకుని మనకి ఎంత కావాలనేది కట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా మడత పెట్టాలండి చివరికి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద ఒక పాదం అంచు ఖర్చుతోని చూడండి, ఇప్పుడు ఇది పైకి ఉందన్నమాట, లైనింగ్ బయటి వైపుకి కనిపించేలాగా ఉండాలి. ఎందుకంటే ఇది మన ఉక్స్ పట్టి పై వైపుకే వస్తుంది కదా. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసిన దాని మీద నుంచి మరొక కుట్టు వేసుకున్నామంటే మనకి ఫోల్డ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇలాగ కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి పై వైపుకి వచ్చింది చూసారా. మనకి కాజా పట్టి పై వైపుకి వస్తుందండి, ఉక్స్ పట్టి అనేది లోపల వైపుకి వస్తుంది. ఇది ఇప్పుడు కాజా పట్టి కదా. ఇప్పుడు ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని, చూసారా ఇక్కడ ఖర్చు ఎక్కడ వరకు ఉందని చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక కుట్టు, ఆ ఖర్చు మీద నుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే మన కాజా ఆ లైన్లోనే పోసుకోవాల్సి ఉంటుందండి. మనకి బాగుంటుంది బ్లౌజ్ కూడా. చూడండి, రెండు సమానంగా పెట్టి చూసి ఏది ఎక్కువ తక్కువ ఉన్నదనేది కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎక్కువ ఉన్నది కట్ చేయాలి. ఒక్కోసారి మనకి ఉక్స్ పట్టి అనేది ఎక్కువ వస్తుంది. చూసారా, ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇలా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొంచెం కట్ చేస్తే చాలండి. ఎందుకంటే మనం ఇది కట్ చేస్తే లైనింగ్ విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక కుట్టు వేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేశాను. ఇలా చూసుకోకపోతే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కలవదండి, ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ సమానంగా ఉంది లేదనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనము బ్లౌజ్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, సమానంగా ఉంది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈ ఫ్రంట్ భాగాలు ఇట్లా ఉల్టా పెట్టాలన్నమాట. బ్యాక్ పార్ట్ సీదా ఉండాలి, ఫ్రంట్ భాగం అనేది పై వైపుకి ఉల్టా ఉండాలి. ఇక్కడ పాదమంచు ఖర్చుతోని మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రెండోది కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు ఎక్కడ కుట్టేసాం కదా, ఇది కూడా ఇలాగా పాదమంచు ఖర్చుతోని ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగా రెండు కుట్లు వేసేసాము కదా. ఇప్పుడు క్రాస్ పీసెస్ అనేవి మనము బ్లౌజ్కి వేసుకోవాలి. అదేనండి, హెమ్మింగ్ కోసం క్రాస్ పీసెస్ వేసుకుంటాం కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇది మొత్తం కుట్టాల్సి ఉంటుంది. సమానంగా రావాలండి. క్రాస్ పీసెస్ వేసేటప్పుడు కుట్టు అనేది ఒక పాదం అంచు ఖర్చుతోనే సమానంగా కుట్టుకుంటే మనకి ఆ హెమ్మింగ్ పీస్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా రౌండ్గా రావాలన్నమాట. ఇది మనకి రౌండ్ నెక్ కట్ చేసేటప్పుడు ఒక్కలా కొంచెం తేడా వచ్చినా కూడా ఈ క్రాస్ పీస్లో అనేది కవర్ అయిపోతుంది. అంటే కటింగ్లో మనకి కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ క్రాస్ పీస్ అతికేటప్పుడు అది కవర్ అయిపోతుందండి. అందుకోసం క్రాస్ పీసెస్ అనేది మనం తిరగ వేసుకున్నామంటే అది కొంచెం కవర్ అవ్వడం కష్టమే. ఇది అయితే కవర్ అయిపోతుందండి. ఇలా కుట్టుకొని ఇక్కడ నాకు ఒక పీస్ తగ్గిందనమాట, దానికోసం అనేది ఒక పీస్ జాయిన్ చేసి కుట్టుకుంటున్నాం. ఇది నేను మెయిన్ క్లాతే అంటే హెమ్మింగ్కి తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ అనేది మిగలలేదు, దానికోసం నా కాడ ఇంకా ఏమీ క్లాత్ అనేది లేదు. మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి అదే నేను ఇలా తీసుకున్నాను అనమాట. అంటే మన క్రాస్ పీసెస్ కోసం మెయిన్ క్లాత్తోనే వేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో. అంటే మరీ సన్నగా కాదు, అలా అని మరీ పెద్దగా కాదు, మీడియంగా వేసుకోవాలండి. క్రాస్ పీసెస్ అనేవి బాగా వస్తుంది, కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం అంటే హ్యాండ్స్కి ఫ్రంట్ భాగం అనేది లోతు తీస్తున్నాము. ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుందండి. హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ లేదా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా మనం లోతు తీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ పెట్టి సమానంగా ఉంది లేదనేది ఒకసారి చూసుకున్నాక ఇక్కడి నుంచి జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్ మీద నుంచి ఇటు సగము ఫ్రంట్ భాగానికి చూడండి సమానంగా వచ్చేలాగా ఇటు సగం జాయింట్ చేసుకోవాలి. మనము ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినప్పుడు షోల్డర్కి సీదా కటింగ్ అనేది పెడతాం కదా, ఆ కటింగ్కి షోల్డర్కి సమానంగా వచ్చేలాగా చూసుకొని
అటు సగం వైపు జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ సైడ్ సగం జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకవేళ క్లాత్ అనేది తగ్గినా కానీ మనకి లాస్ట్ చివరికి జాయింట్ అనేది వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఈ 2 హ్యాండ్స్ అనేవి సమానంగా వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది. చూడండి ఇక్కడ సమానంగా వచ్చేసింది. ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ భాగం అనేది మనకి కొంచెం ఎక్కువ వచ్చిందండి. అది దానికోసం అట్లా ఎక్కువ వచ్చినప్పుడు చూడండి ఇలా టక్స్ వేసేసుకున్నామంటే 4 టక్స్ ఎందుకు ఇస్తామంటే ఫ్రంట్ భాగం ఒక్కొక్కసారి మనకి షేప్ బెల్ట్ అనేది కొంచెం పెద్దగా అయిపోయిందంటే ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా వచ్చినప్పుడు అది 4 టక్స్ అనేది వేసుకుంటే అది మనకి ఖర్చులో వెళ్ళిపోతుందండి. లేదు 4 టక్స్ కూడా మనకి కావాలి అనుకుంటే అది కొంచెం పెద్దగా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఇది 4 టక్స్లు వేస్తాను అనమాట. ఎప్పుడు మనం 3 టక్స్లు వేస్తాము. కానీ ఈ బ్లౌజ్కి షేప్ బెల్ట్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి నేను 4 టక్స్లు అనేది వేశాను. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని సమానంగా చూసి ఇట్లా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడి నుంచి ఇలాగా ఖర్చు అంతా ఒక సైడ్ వచ్చేలాగా అటు ముందు వైపుకి కానీ లేదా వెనక వైపుకి కానీ ఖర్చు వచ్చేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి రెండోది కూడా హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వేసుకొని ఈ ఫస్ట్ కుట్టుకి మనము హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ సమానంగా ఈ 2 సమానంగా రావాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ భాగం కూడా సమానంగా ఉన్నాయి. ఎక్కువ తక్కువ అనేదే లేదు. చూడండి బ్లౌజ్ అయితే ఇప్పుడు మన సైడ్ కుట్లు అనేది ఖర్చు కోసం ఉంది కదండి. వాటికి ఎంత 4-3 కుట్లు అనేది వేసుకుంటే ఆ ఖర్చు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు.